నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, డీవీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అత్త కూడా కోడళ్లపైన కేసు నమోదు చేయవచ్చా? సో మిత్రులారా, 2005వ సంవత్సరంలో డొమెస్టిక్ వైలెన్స్ అనే యాక్ట్ మన దేశంలో అమల్లోకి వచ్చింది. సో దీన్ని డీవీసీ కేస్ అని పిలుస్తూ ఉంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మనకు 37 సెక్షన్స్ ఉంటాయి. అత్త కోడళ్ళ మీద కేసు ఫైల్ చేయవచ్చు, కోడళ్ళు అత్త మీద కేసు ఫైల్ చేయొచ్చు. పిల్లలు తల్లిదండ్రుల వేధింపులకు గురైతే ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద కేసు ఫైల్ చేయొచ్చు. దత్తత తీసుకున్నటువంటి అమ్మాయిలను వేధించిన ఎవరైతే దత్తతగా వచ్చారో వాళ్ళు ఆ అడాప్షన్ మదర్ అండ్ ఫాదర్ల మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. స్టెప్ మదర్ పిల్లలకు వేధిస్తే ఆ పిల్లలు కూడా ఈ స్టెప్ మదర్ మీద డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే గృహంలో నిర్బంధించి గృహహింసకు గురి చేస్తే బాధితులు అగ్రీవ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి చేత అయితే బాధించబడినారో వారి మీద డొమెస్టిక్ వైలెన్స్ అనే కేసుని ఫైల్ చేయవచ్చు. మరి కేసు ఎక్కడ ఫైల్ చేయాలి అంటే ఇది పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసే ఎఫ్ఐఆర్ కాదు, డైరెక్ట్గా మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసును నమోదు చేయవచ్చు. ఈ కేసును ఎప్పుడైనా రాజు చేసుకునే అవకాశం వెసులుబాటు చట్టం కల్పించింది. ఖచ్చితంగా కోడళ్ళు మాత్రమే అత్త మామల మీద, ఆడపడుచుల మీద, మరుదుల మీద, భర్త యొక్క రక్త సంబంధికుల మీద, బంధువుల మీద ఈ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు మాత్రమే ఫైలు చేయాలన్నది మాత్రం అపోహ. ఏ మహిళ, ఏ స్త్రీ అయినా గృహంలో బంధించబడి, నిర్బంధించబడి గృహహింసకు గురవుతే ఆ మహిళ డైరెక్ట్గా మెజిస్ట్రేట్ కోర్టులో ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద డీవీసీ కేసు ఫైల్ చేసి లీగల్గా ప్రొసీడింగ్ చేయించవచ్చు. ఈ చట్ట ప్రకారంగా బాధితులకు నష్టపరిహారము, ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో వాళ్లకు శిక్ష విధించడం లాంటివి చట్టంలో భాగము. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.